ప్రముఖ కవి పరిశోధకులు మనకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ దోమకొండ సంస్థానం మీద పరిశోధన చేసినటువంటి డాక్టర్ అనంతకుమార్ శర్మ సార్ గారిని పత్ర సమర్పణ చేయవలసిందిగా ప్రసంగం చేయవలసిందిగా కోరుతూ అనంతరము భోజన విరామం ఉంటుంది సార్. వందే కవీంద్ర వక్త్రేందు లాస్య మందిర నర్తకీం సూక్తి సుధా పరిస్పంద సుందరాభినయోజ్వలాం. కవీశ్వరుల సూక్తులు అనేటువంటి హాస్యతో అభినయంతో కూడుకున్నటువంటి కవుల వక్త్రములు నోర్లు అనేటటువంటి లాస్య మందిరాల్లో నర్తనం చేసేటటువంటి ఆ సరస్వతీదేవికి నమస్కరిస్తూ నా మాటలను మొదలుపెట్టి, దోమకొండ సంస్థానానికి సంబంధించినటువంటి సాహిత్య సేవ 3 దశల్లో జరిగింది, 3 భాషల్లో జరిగింది నాకు తెలిసినంత వరకు. దీనికి సంబంధించిన సాహిత్య సేవ మొట్టమొదట బికనూరు, ప్రస్తుతం సిద్ధరామేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటిది. పూర్వపు కావ్యాల్లో వాటిల్లో బిక్కనవోలుగా ప్రస్తావింపబడింది. ఇప్పుడు బికనూరు అని పిలువబడుతూ ఉన్నటువంటి బికనూరు ఈ సంస్థానానికి రాజధానిగా ఉండినటువంటి సమయంలో జరిగినటువంటి సాహిత్య సేవ. ఈ సాహిత్య సేవ మొట్టమొదట బికనూరులో రాజధానిగా ఉన్నప్పుడు మొదటి ఎల్లారెడ్డి కాలంలో జరిగింది అని ఊహించేటటువంటి అవకాశం ఉంది, అవి కూడా సంస్థానంలో వచ్చినటువంటి గ్రంథాలను బట్టి. ఈ మొదటి ఎల్లారెడ్డి క్రీస్తు శకం 1525 ప్రాంతంలో ఉండి ఉంటాడు అని నేను అది వేసుకున్నటువంటి అంచనా. వీరి గురించి సూత సంహిత, బ్రహ్మోత్తర ఖండం మొదలైనటువంటి కావ్యాల్లో రేచర్ల సింగధాత్రి వల్లభుని సాటి మహిత సర్వజ్ఞతా మహిత మెరిసినాడు అని చెప్పి, గోన బుద్ధ క్షమాజాని సందమున సప్త సంతాన ప్రశస్తి అందినాడు, 7 సంతానాలు ప్రశస్తి. దాంతోపాటుగా ఆయన బాలభారతము, కిరాతార్జునీయము అనేటువంటి కావ్యాలు అంకితం పొందినట్టుగా తెలుస్తుంది. అమిత ప్రౌఢిమ బాలభారతము యోగ్యంబౌ కిరాతార్జునీయమున సత్కృతులంది అనని, అట్లాగే అందెనెవ్వడు కిరాతార్జునీయము బాలభారతంబనుడు ప్రబంధయుగళి అని ఈ విధంగా వారు ఆ 2 కావ్యాలను అంకితం పొందినట్టుగా చెప్పడం జరిగింది. అయితే మరి ఈ 2 కావ్యాలు ఇప్పుడు మనకు దొరకడం లేదు కాబట్టి అవి సంస్కృతంలో రాయబడినాయా, తెలుగులో రాయబడినాయా, అవి స్వతంత్ర రచనల, అనువాద రచనల అనే విషయాలేవి మనకు చెప్పేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ కొంత ఊహ మాత్రమే అవకాశంగా కల్పిస్తూ ఉంది. ఆరుద్ర, చాగంటి శేషయ్య గారు మొదలైనటువంటి సాహిత్య విమర్శకులు ఈ బాలభారతము అనేటువంటిది కాకమాని గంగాధర కవి రాసినటువంటి బాలభారతం అయి ఉండవచ్చు, దాన్నే వీరు మొదటి ఎల్లారెడ్డి అంకితం పొందింటారు అని చెప్పి ఊహించడం జరిగింది. తర్వాత ఇది సంస్కృతంలో అగస్త్యుడు అనేటువంటి ఒక కవి బాలభారతం రాసినారు. దానికి ఇది అనువాదమేమో అని ఊహించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అనువాద కావ్యాలు ఎక్కువగా వస్తూ ఉండినాయి కాబట్టి ఇది ఆ విధంగానే అనువాద కావ్యం అయి ఉండొచ్చు. ఇక కిరాతార్జునీయం కథ అందరికీ తెలిసినటువంటిదే. అర్జునుడు పాశుపతాస్త్రం పొందడం కోసము శివుని గూర్చి తపస్సు చేసినటువంటి ఆ సంబంధమైనటువంటి కథ. ఇది సంస్కృతంలో భారవి మహాకవి రాసినటువంటి కిరాతార్జునీయానికి ఏమన్నా అనువాదమా, లేకపోతే మామూలుగా ప్రసిద్ధమై ఉన్నటువంటి భారతంలో చెప్పబడి ఉన్నటువంటి కథను అనుసరించి స్వతంత్రంగా రాసిన కావ్యమా, ఇవేవి కూడా మనము కావ్యం దొరికితే కానీ నిర్ణయించి చెప్పేటటువంటి అవకాశం లేదు. మరి ఇంతవరకు అది దొరకలేదు. సూత సంహిత, బ్రహ్మోత్తర ఖండము, శివధర్మోత్తరము వచ్చినటువంటి కాలాలు దాదాపు 1550, 1600 ప్రాంతాల్లో వచ్చినాయి.
వాటిల్లో దీని ప్రస్తావన ఉంది, వీటి ప్రస్తావన ఉంది అని అంటే అంతవరకు ఈ కావ్యాలు అందుబాటులో ఉన్నాయి అని మనం ఊహించే అవకాశం ఉంది కదా. కానీ ఆ తర్వాత అవి కనిపించకుండా పోయినాయి. ఎట్లా పోయినాయి మరి, ఎక్కడ తాళపత్రాలు అణిగిపోయి ఉన్నాయో మనకు తెలియదు. ప్రయత్నం చేస్తే ఎక్కడైనా దొరుకుతుండవచ్చేమో. బహుశా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోకుండా ఉన్న రోజుల్లోనే అనుకుంటాను ఒక సందర్భంలో ఈ తాళపత్ర ప్రతుల సేకరణ అనేటువంటిది ఒక ఉద్యమంగా కొంత చేయడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఇవేమీ బయటపడినట్టుగా నా దృష్టికి రాలేదు. తర్వాత కొంతకాలం ఈ సాహిత్య సేవ ఆగిపోయింది. తర్వాత ఈ సంస్థానం వాళ్ళు ప్రకటించినటువంటి వంశవృక్షం ప్రకారంగా చెప్పదగినటువంటి వాళ్ళను 7వ పురుషుడు కామిరెడ్డి, అతని సోదరుడు 2వ ఎల్లారెడ్డి, వీళ్ళిద్దరూ పరిపాలించినటువంటి కాలము దాదాపు 1550-1600 మధ్య. కొద్ది కాలం కామిరెడ్డి, కొంతకాలం ఎల్లారెడ్డి పరిపాలించినట్టుగా మనం ఊహించవచ్చు. ఈ కామిరెడ్డి అన్న జంగమరెడ్డి అనే ఆయన సత్కవివర్యకోటికి బంగారుకొండ అని చెప్పి చెప్పుకున్నారు కావ్యాల్లో. అట్లాగే విద్వత్ కవీంద్ర వివిధ బాంధవ కోటి సంపూర్ణ పూర్ణిమా చంద్రుడు అని కూడా వర్ణించడం జరిగింది. అయితే మరి ఆ జంగమరెడ్డి ఎటువంటి కావ్యాలు రాసినాడు లేదా ఆయన కవులను ప్రోత్సహించినాడు అని చెప్పేటటువంటి అవకాశం మనకేం లేదు. ఆ పేర్లు ఏవి కనపడడం లేదు. కానీ కామిరెడ్డి తనకు సతీర్చుడు, జంగమరెడ్డి తమ్ముడు కామిరెడ్డి తనకు సతీర్చుడు అంటే తనతో పాటు లింగన అనేటువంటి గురువు దగ్గర చదువుకున్నటువంటి ఆయన సోమయాజి కవి, పట్టమెట్ట సోమనాథ కవిని ప్రోత్సహించి సూత సంహిత అనేటువంటి సంస్కృత ఉపపురాణాన్ని అనువాదం చేయించినాడు. అట్లాగే ఈ కామిరెడ్డికి తమ్ముడైనటువంటి 2వ ఎల్లారెడ్డి తను ప్రోత్సహించి ఈ పట్టమెట్ట సోమనాథ సోమయాజి ద్వారా బ్రహ్మోత్తర ఖండం అనేటువంటి గ్రంథాన్ని, పురాణాన్ని అనువాదం చేయించడం జరిగింది. ఈ రెండు కూడా సూత సంహిత, బ్రహ్మోత్తర ఖండం అనే రెండు కూడా స్కాంద పురాణంలో ఉండేటువంటివి. ఈ స్కాంద పురాణం ఒకటి సంహితా భాగంగా ఉండేటటువంటిది కనపడుతోంది, ఒకటి ఖండ విభాగం కలిగినటువంటిదిగా ఉంది. ఆ 2 విధాలైనటువంటి భాగాల్లోని విషయాలను తీసుకొని ఒక సూత సంహితను తర్వాత బ్రహ్మోత్తర ఖండాన్ని కూడా పట్టమెట్ట సోమనాథ సోమయాజి అనువాదం చేయడం జరిగింది. ఈ పట్టమెట్ట సోమనాథ సోమయాజి ఎంతటివాడు అనే దాని గురించి ఒక పద్యం కామిరెడ్డి తన్ను ప్రశస్తూ చెప్పినాడు అనేటువంటిది. ఘటికా శతగ్రంథ ఘటన ముఖ్య కవిత్వ నానావిధానావధాన రూఢి పాతంజల గ్రంథ ఫక్కికా సందర్భ నిర్భేదన క్రియా నిశిత బుద్ధి బహువిధాలంకార భావధ్వని విశేష సాహిత్య సర్వంకషత్వ మహిమ అఖిల దిగ్దేశ రాజాస్థాన విఖ్యాత చాటుగాథా కథా చతుర్మంబు తర్క వేదాంత ధర్మశాస్త్రక్రమంబు చంద్రమౌళి భవానీ ప్రసన్న కేళి నీక దయచేసినాడుగా ఇట్టి ఎడల ఘన యశస్సాంధ్ర సోమశేఖర కవీంద్ర అనే కామిరెడ్డి ఈ సోమనాథుడిని ప్రశంసించినట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ సోమనాథుడు ఎంతటి గొప్ప కవి అనేది మనం ఊహించుకోవచ్చు. ఇంకా విశేషాలన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఈ కామిరెడ్డి తన చిన్న తమ్ముడైనటువంటి మల్లారెడ్డిని ప్రోత్సహించి శివధర్మోత్తరం రాయించినాడు. సరే, అంతకుముందు ఈ మల్లారెడ్డి షట్చక్రవర్తి చరిత్ర, తర్వాత శివధర్మోత్తరం, ఆ తర్వాత పద్మపురాణం 3 కావ్యాలు ఈయన వ్రాయటం జరిగింది. వీటిల్లో షట్చక్రవర్తి చరిత్ర సరే మనం అందరం చెప్పుకునేటువంటి పురుకుత్సవ నల హరిశ్చంద్ర నలో రాజా పురుకుత్సవ పురూరవ సగర కార్తవీర్యశ్చ అని ఆ 6 చక్రవర్తులకు సంబంధించినటువంటి చరిత్రతో కూడినటువంటిది. అది స్వతంత్రమైనటువంటి ప్రబంధంగా ఉంది. దీని విషయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు నేను థీసిస్ పరిశోధన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఇది ఒక ప్రబంధంగా చెప్పడం కంటే
దీన్ని ప్రబంధ గుచ్ఛము అనవచ్చు. ఎందుకంటే 6 చక్రవర్తుల కథలు అందులో ఉన్నాయి. ఒక్కొక్క చక్రవర్తి కథ ఒక్కొక్క రకమైనటువంటి రసానికి ఆలవాలమైనటువంటిదిగా కనపడుతుంది. కాబట్టి ఇందులో ఏకసూత్రత అనేటువంటిది లేదా ఒకే రసాన్ని నిర్వహించడం అనేటువంటివి ఇటువంటివి ఏమీ లేవు. కాబట్టి ఒక్కొక్క చక్రవర్తి కథను ఒక చిన్న ప్రబంధంగా తీసుకొని మొత్తం కావ్యాన్ని ప్రబంధ గుచ్ఛంగా చెప్తే బాగుంటుంది. ఇంకా అటువంటి ప్రబంధ గుచ్ఛాలు ఇంకా సాహిత్యంలో ఏవైనా ఉన్నాయేమో పరిశోధన చేస్తే బాగుంటుంది అనే నేను నా సిద్ధాంత గ్రంథంలో ఒక ఊహ చేయటం జరిగింది. తర్వాత శివధర్మోత్తరము అనేటువంటిది, ఆ శివధర్మోత్తరం అనే పేరు కలిగినటువంటి గ్రంథానికే అనువాదమైనటువంటిది. ఇవి జరిగిన తర్వాత పద్మపురాణాన్ని అనువాదం చేయించవాలి అని చెప్పి కామిరెడ్డి భావించుకున్నప్పుడు ఆ సమయంలో కుతుబ్ షా రాజ్యంలో ఉండినటువంటి గణేశ కవి అనే అతను ఈ కామిరెడ్డి ఆస్థానానికి రావడం జరిగిందట. అప్పుడు ఆ గణేశ కవిని ఆదరించి కామిరెడ్డి పద్మపురాణాన్ని అనువదించడానికి సమర్థుడైనటువంటి కవి ఎవరో సూచించమని అడిగితే ఆ గణేశ కవి మల్లారెడ్డి పేరును సూచిస్తూ, కామినేని మల్లారెడ్డి పేరును సూచిస్తూ ఆ మల్లారెడ్డి కవిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పద్యంలో చెప్పినాడు. చోట చోట తేనియల్ వడయు సూక్తులు ప్రాక్తన జన్మ పుణ్య సంఘటితములై కవీంద్రులకు అఖండ ముదంబు హృదంబుజంబునన్ వటమగచేయ కమ్ర రసపూరములౌ మహిత ప్రబంధములు పటుమతి సల్పగాదగిన ప్రాజ్ఞుడు మల్ల నృపాలుడెంతయున్ అని చెప్పి కామినేని మల్లారెడ్డి పేరు సూచిస్తే ఆ సూచనను అనుసరించి కామిరెడ్డి తన తమ్ముణ్ణి ప్రోత్సహించడము, దాన్ని ఆధారంగా చేసుకుని ఆ పద్మపురాణాన్ని ఆయన రచించడము జరిగింది. పేరు పద్మపురాణము అని ఉన్నప్పటికీ అది పద్మపురాణం మొత్తానికి అనువాదము కాదు. ఆ పద్మపురాణంలో ఉన్నటువంటి పాతాళ ఖండానికి అనువాదం. అందులో కూడా 14వ అధ్యాయం నుంచి 114వ అధ్యాయం నుంచి 117వ అధ్యాయం దాకా ఉన్నటువంటి అంశాలు మాత్రమే ఆ పద్మపురాణంలో వస్తాయి. ఇక్కడ జరిగినటువంటి సాహిత్య కృషి చెప్పడంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి సాహిత్యంగానే కనపడుతుంది. ధార్మికపరమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సాహిత్యంగా. అంతేకాకుండా ఈ రాజులు తమకేదో పేరు ప్రతిష్టలు రావాలి అని తమ కావ్యాలు అంకితం కావాలి అని కోరుకోకుండా అవన్నీ కూడా ఆ సిద్ధరామేశ్వరునికి అంకితంగా రచించమని చెప్పి వాళ్ళను రచయితలను ప్రోత్సహించడము, ఆ కవులు రాజులు ఆ విధంగానే తమ భక్తిని సిద్ధరామేశ్వరుని పట్ల చాటుకోవడము జరిగింది. ఇది మొదటి దశకు సంబంధించినటువంటి విషయం. సరే, రెండవ ఎల్లారెడ్డి కూడా వాసిష్ఠలైంగము అనేటటువంటి ఇంకొక గ్రంథాన్ని, ఆయన ఉపపురాణాన్ని, వాసిష్ఠలైంగము అనేటువంటి ఉపపురాణాన్ని అనువాదం చేసినట్టుగా ఈ మల్లారెడ్డి చెప్పినాడు. తన అన్న అయినటువంటి ఎల్లారెడ్డి వాసిష్ఠలైంగాన్ని రచించినాడు, సిద్ధరామేశ్వరునికి అంకితం ఇచ్చినాడు అని చెప్పి. అయితే ఈ వాసిష్ఠలైంగము ఒకటే కావ్యమా లేక 2 కృతుల అనేటువంటి విషయం కొంత విమర్శకుల్లో చర్చ జరిగింది. కానీ మనము సూత సంహితలో ఉపపురాణాల సంఖ్య పేర్లు ఇచ్చిన చోట ఈ వాసిష్ఠలైంగం అనేది ఒకే పురాణంగా లెక్కలోకి తీసుకోబడింది. అట్లాగే ఈ మల్లారెడ్డి చెప్పినటువంటి దానిలో అంతటా ఎల్ల భూపతి వాసిష్ఠలైంగము సిద్ధరామేశ్వరునకు అంకితమనచ్చే అని చెప్పి అన్నారు. అక్కడ చెప్పినప్పుడు వాసిష్ఠలైంగము అంకితమనచ్చే అని ఏకవచనంలో చెప్తున్నాడు. కాబట్టి ఆ వాసిష్ఠలైంగం అనేటువంటిది ఒకే కావ్యము ఆ ఎల్లారెడ్డి రచించినటువంటిది అని చెప్పి మనము ఊహించేటటువంటి అవకాశం ఉంది. మల్లారెడ్డి రచనల విశేషంలోకి వస్తే మొదట్లో ఆయన కొంత చిత్రబంధ కవిత్వము, ప్రాబంధిక ధోరణి కలిగినటువంటి వాడుగా కనపడతాడు. అందులో నిరోష్య కందము, అచరజిహ్వ కందము మొదలైనటువంటి చతుర్విధ కందము, ఇట్లా రకరకాలైనటువంటి కంద పద్యాలు రాసినాడు. అట్లాగే
ఖడ్గమాలికా బంధ ఉత్సాహ వృత్తము, పుష్పమాలికా బంధ ఉత్సాహ వృత్తము ఇటువంటివి కూడా చేసినాడు. కానీ తర్వాత పౌరాణిక ధోరణిలోకి తిరిగి శివధర్మోత్తరాన్ని, పద్మపురాణాన్ని కూడా మామూలుగా సామాన్యమైనటువంటి సరళమైనటువంటి ధోరణిలో, పౌరాణిక ధోరణిలోనే చేయడం జరిగింది. ఎటువంటి పాండిత్య ప్రకర్షకు దానిలో ప్రయత్నం చేయకుండా ప్రసన్నమైనటువంటి ధోరణిలో వాటిల్ని రచించడం మనం గమనించవచ్చు. ఇది మొదటి దశకు సంబంధించినటువంటి. ఈ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఈ బిక్కనూరు నుంచి సంస్థాన రాజధానిని రామారెడ్డికి మార్చడం జరిగింది. అది రెండవ రాజధాని. ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ గారిని అనుసరించి ఈ రామారెడ్డికి మార్చడం కంటే ముందు కొద్ది రోజులు వడ్లూరులో ఉండినట్టుగా వారు భావించడం జరిగింది. కానీ మనకు ఈ సంస్థానంలో వచ్చినటువంటి కావ్యాల్లో రామారెడ్డి రాజధానిగా కొంతకాలం ఉండినట్టు కనపడుతుంది. ఆ రామారెడ్డి రాజధానిగా పరిపాలించినటువంటి రాజేశ్వరరావు, మొదటి రాజేశ్వరరావు అనేటువంటి వారు 1750 ప్రాంతాల్లో ఉండినట్టు నా ఊహ. వారు రాపాక లక్ష్మీపతి కవి అనేటువంటిని కవిని ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి రాములవారికి అంకితంగా, రామారెడ్డిలో ఉన్నటువంటి రాములవారికి అంకితంగా కృష్ణ విలాసము అనేటువంటి కావ్యాన్ని, రాజేశ్వరునికి అంకితంగా భద్రాయరభ్యుదయము అనేటువంటి కావ్యాన్ని రాయడానికి ప్రోత్సహించినట్టు. ఆ రెండు కావ్యాలు కూడా అవి భగవత్పరంగానే అంకితం చేయబడినట్టు. కృష్ణ విలాసము రాముల వారికి, అట్లాగే భద్రాయరభ్యుదము రామారెడ్డిలో ఉన్నటువంటి రాజేశ్వరునికి అంకితం చేయబడినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ రాజులు ఎప్పుడూ కూడా తమకేదో కావాలి అని ఆశించుకోవడం కాకుండా ఆముష్మికమైనటువంటి దృష్టితోనే, పుణ్యకార్యాలు జరపవాలి అనేటువంటి దృష్టితోనే ప్రతిదీ జరిపించినట్టుగా, అట్లాగే వారిని ఆశ్రయించి ఉండినటువంటి కవులు కూడా ఆ విధమైనటువంటి దృష్టినే కలిగి ఉండినట్టుగా మనం ఊహించవచ్చు. ఈ లక్ష్మీపతి కవి ఈ రెండు కావ్యాలే కాకుండా ఇంకా ఆచార్య విజయము, తర్వాత శ్రీమద్ ఉమాఖ్యానము, తర్వాత నీలా పరిణయము ఇట్లాంటి కొన్ని కావ్యాలు రాసినాడు. కానీ అవేవి మనకిప్పుడు దొరకడం లేదు. వాటిని గురించి కూడా పరిశోధన చేయవచ్చు. ఎక్కడ ఉన్నాయో ఏమైనా దొరికే అవకాశం ఉందా లేదా, అన్ని గ్రామాల్లో వాటిల్లో తిరిగి ఎక్కడైనా తాళపత్ర ప్రతులు అవి ఏమైనా ఉన్నాయా అని వెతికి చూస్తే ఏమన్నా దొరికితే దొరకవచ్చు. ఈ రెండిట్లో రామాభ్యుదయము, అది భద్రాయరాభ్యుదయము, కృష్ణ విలాసం రెండిట్లో కూడా ఒక దాంట్లో ముందు ఇంకోటి రాసినట్టుగా చెప్పుకోవడం జరిగింది. భద్రాయరాభ్యుదయంలో కృష్ణ విలాసం ముందుగా రాసిన అని, కృష్ణ విలాసంలో భద్రాయరాభ్యుదయం ముందే రాసున్నానని ఇట్లా చెప్పుకోవడం వల్ల వాటి కాలాన్ని గురించి మనకు కొంత ఏది ముందు ఏది వెనక నిర్ణయించే అవకాశము లేదు. కాకపోతే రచనలో పరిణతిని చూచినప్పుడు, శైలి విన్యాసాన్ని బట్టి పరిశీలించినప్పుడు భద్రాయరాభ్యుదయం మొదటి రచనగా మనం చెప్పుకునే అవకాశం ఉంది. రెండవ రచన కృష్ణ విలాసం మొదటి రచనగా, భద్రాయరాభ్యుదయం తరువాతి రచనగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రామారెడ్డి నుంచి దోమకొండకు సంస్థానం మారడం జరిగింది. ఈ దోమకొండ సంస్థానంలో మూడవ దశలో జరిగినటువంటిది ప్రధానంగా పుస్తకాలు ప్రచురించడము అనేటువంటిది. తర్వాత ఉర్దూ సాహిత్యం, రాజా రాజేశ్వరరావు గారు అస్గర్ అనేటువంటి కలం పేరుతో చాలా గేయాలు, నజళ్ళు, దీని ఉర్దూ సాహిత్యంలో నజళ్ళు, నగ్మాలు ఇట్లా ఏవో రాయటం, తర్వాత రామాయణ భారతాలని సంస్కృతంలోకి అనువదించడము అటువంటివి చేసినారు. మొత్తం దాదాపు 40 కావ్యాలు వారు చేసినారు, రచనలు చేసినారట. నిఘంటువులు కూడా కూర్చున్నారు. ఈ విధంగా దీనికి ఉర్దూకు సంబంధించినటువంటి విశిష్ట సేవ జరిగింది. అట్లాగే వీళ్ళ సంస్థానంలో బిక్కనూరు రాజధానిగా ఉన్నప్పుడు మిట్టపల్లి వంశీయులు, తిగుళ్ళ వంశీయులు సంస్కృత రచనలు చేసినారు. వాటిల్లో కాల నిర్ణయ చంద్రిక అనేటువంటిది, ఆచార దీపిక అనేటువంటిది మిట్టపల్లి నృసింహసూరి, మిట్టపల్లి సీతారామచంద్ర సూరి రాసినవి గుర్తించుకోదగినటువంటివి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, కామినేని అనిల్ గారికి, మిగతా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు సార్.
దోమకొండ సంస్థానం సాహిత్య సేవపై తమ ప్రసంగం చేసినటువంటి డాక్టర్ అనంతకుమార్ శర్మ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సదస్సు భోజన అనంతరం ఉంటుంది.